From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి, కాని ఒక పాత్ర మాత్రం అందరికన్నా ఎంతో విభిన్నం. ఈరోజు మనం ఆ పాత్ర గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయనే భీష్ముడు. ఒకసారి ఊహించుకోండి, కురుక్షేత్ర సంగ్రామం 10వ రోజు. ఆకాశం కనిపించట్లేదెందుకంటే లక్షలాది బాణాలు సూర్యుడిని కప్పేశాయి. అప్పటిదాకా ఎవ్వరూ చూడని ఒక భీకరమైన యుద్ధమది. అంతటి భీకరమైన యుద్ధం మధ్యలో ఒక యోధుడు నిలబడి ఉన్నాడు. ఆయన వయసెంతో తెలుసా? 150 ఏళ్లకు పైనే. చేతిలో విల్లుంది కాని అది కిందకి వాలిపోయి ఉంది. ఆయన కళ్ళు తన చావుకోసం ఎదురుచూస్తున్నాయి. విచిత్రమేంటంటే ఆయనికొక వరముంది. తన చావుని తనే ఎంచుకోవచ్చు. మరి అలాంటి అజేయమైన యోధుడు, ఎవరూ ఓడించలేని వీరుడు చివరికి అంపశయ్యమీదికి ఎలా చేరాడు? ఇదే మన కథలోని అసలు ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే మనం కథ మొదలైన చోటికి వెళ్ళాలి. అంటే చాలా చాలా వెనక్కి. ఈయన కథ ఒక దివ్యమైన జననంతో మొదలవుతుంది. ఈ యోధుడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతను మహారాజు, తల్లి సాక్షాత్తు గంగాదేవి. వాళ్ళిద్దరి శక్తివంతమైన కుమారుడే ఈ దేవవ్రతుడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో శంతను మహారాజు జీవితంలోకి ఇంకొకరు వచ్చారు. ఆమె పేరు సత్యవతి. ఒక సాధారణ జాలరి కూతురు. కాని రాజుగారి మనసును గెలుచుకుంది. ఈ కొత్త ప్రేమతో రాజ్యానికి, మరీ ముఖ్యంగా యువరాజు దేవవ్రతుడి భవిష్యత్తుకి ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. సమస్య ఎక్కడొచ్చిందంటే, సత్యవతి తండ్రి ఒక మెలిక పెట్టాడు. నా కూతురిని పెళ్లి చేసుకుంటే చేసుకో, కాని ఆమెకు పుట్టబోయే పిల్లలే రాజులవ్వాలి అన్నాడు. చూశారా? ఒక పక్క తండ్రి ప్రేమా సంతోషం, మరోపక్క దేవవ్రతుడి హక్కు, సింహాసనం. రెండింటిలో ఏదోకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. తన తండ్రి అలా బాధపడటం దేవవ్రతుడు చూడలేకపోయాడు. అందుకే చరిత్రలోనే ఎవరూ చెయ్యని ఒక గొప్ప త్యాగానికి సిద్ధపడ్డాడు. తండ్రి సంతోషం కోసం ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. సింహాసనాన్ని వదులుకుంటాను, అసలు పెళ్ళే చేసుకోను, ఇంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆ రోజునుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు అనే అర్థం. కొడుకు చేసిన త్యాగానికి శంతనుడు ఎంతో ఆనందించి ఒక వరమిచ్చాడు. అదే తన మరణ సమయాన్ని తనే నిర్ణయించుకునే శక్తి. సో సింహాసనాన్నైతే వదులుకున్నాడు, కాని దాని బాధ్యతను వదులుకోలేదు. ఆ క్షణం నుంచి తాను వదులుకున్న సింహాసనానికే జీవితాంతం ఒక సంరక్షకుడుగా మారిపోయాడు. అయితే ఈ కర్తవ్యమే ఆయన జీవితంలో ఎన్నో సమస్యలకి, చివరికి ఆయన అంతానికి కూడా కారణమైంది. ఒకసారి ఏమైందంటే, భీష్ముడు తన సవతి తమ్ముడు కోసం కాశీరాజు కూతుర్లు ముగ్గురిని అపహరించాడు. వాళ్లలో ఒకరు అంబ అప్పటికే ఇంకొకరిని ప్రేమించింది. భీష్ముడి దగ్గరికి వచ్చి తన్ని వదిలేయమని వేడుకుంది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. దాంతో అటు ప్రేమికుడు, ఇటు భీష్ముడు ఇద్దరూ అంబని తిరస్కరించారు. జీవితం నాశనమైపోయిన అంబ భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. ఆ ప్రతీకార శపథమే భీష్ముడి విధిరాతను మార్చేసింది. నీ చావుకి నేనే కారణమవుతాను, దానికోసం మళ్లీ పుడతాను అని శపించింది అంబ. ఆ క్షణం నుంచి అంబ ప్రతీకారం భీష్ముడి జీవితంలో ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. సరే, ఇప్పుడు కథ మళ్ళీ మొదటికొస్తోంది. మనం ఎక్కడ మొదలుపెట్టామో ఆ కురుక్షేత్ర రణరంగానికి తిరిగి వెళ్దాం. ఇక్కడే భీష్ముడి జీవితాంతం చేసిన త్యాగానికి, పాటించిన కర్తవ్యానికి ఒక ముగింపు పలకబోతోంది. అక్కడ సరిగ్గా 10 రోజులపాటు భీష్ముడు కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ 10 రోజులు పాండవ సైన్యానికి నరకం చూపించాడు. రోజూ వేల మందిని చంపుతూ ఒక తుఫాన్లా విరుచుకుపడ్డాడు. ఇక పాండవుల ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడొక పెద్ద సమస్యుంది. ఆయన పోరాడుతోంది హస్తినాపురం సింహాసనం కోసం. కాని ఎవరిమీద? తను ఎంతగానో ప్రేమించే తన మనవళ్ళూ పాండవుల మీద. అంటే ఒక పక్క సింహాసనానికిచ్చిన మాట, మరోపక్క మనవళ్లమీద ప్రేమ. తన జీవితంలో చేసిన ప్రమాణానికి బందీ అయిపోయాడు. తనతో తానే యుద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు పాండవుల ముందున్న ప్రశ్న ఒక్కటే: చావులేని యోధుడిని ఓడించడమెలా? అతని ఎవరు ఓడించగలరు? ఓటమి అంచిన ఉన్న పాండవులకి అర్థమైంది,
దీనికి సమాధానం భీష్ముడి దగ్గరే ఉందని. అవును, ఆయనే స్వయంగా తన చావుకున్న రహస్యాన్ని చెప్పాడు. నేనొక స్త్రీ మీద లేదా ఒకప్పుడు స్త్రీగా ఉండిన వారిమీద ఆయుధం ఎత్తను అని. అంటే ఆలోచించండి, తన శత్రువులకి తనని ఎలా చంపాలో తనే చెప్పాడు. ఎందుకంటే ఈ సంఘర్షణ భరించలేక ఈ బంధం నుంచి విముక్తి పొందడానికి ఆయనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక 10వ రోజు వచ్చింది. ఉదయం యుద్ధం మొదలయింది. మధ్యాహ్నానికి శిఖండి అంటే అంబ పునర్జన్మ భీష్ముడి ముందుకు వచ్చింది. ఆమెను చూడగానే భీష్ముడు తన మాట నిలబెట్టుకున్నాడు. తన విల్లుని కింద పెట్టేశాడు. అదే అదునుగా అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. సూర్యాస్తమయం అయ్యేసరికి ఆయన శరీరం మొత్తం బాణాలతో నిండిపోయి నేలకొరిగాడు. అంబ శాపంతో మొదలైన కథ భీష్ముడు కోరుకున్న ముగింపుతో ఆ రోజు పూర్తయింది. సో ఆయన్ని అలా అంపశయ్య మీద చూసినప్పుడు మనకి ఒకటి అర్థం కావాలి. అది ఓటమి కాదు, అది ఆయన కోరుకున్న విముక్తి. ఆయన కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఆయన జీవితం ధర్మానికి నిలువెత్తు నిదర్శనమా, లేక తాను చేసిన ఒకే ఒక్క ప్రమాణానికి బందీ అయిపోయి ఒక విషాదాంతంగా మిగిలిపోయిందా? దీనికి సమాధానం ఆలోచించాల్సింది మనమే.